ప్రభావతికైతే ఇంకా రోహిణి నా మంచి కోడలు అని చెప్పనుకున్న ప్రభావతికైతే ఈరోజు ఆ 2 లక్షల గురించి అది తీసింది కూడా రోహిణి అన్న నిజమైతే తెలిసిపోతుంది. అది ఎలా అంటే ఇంకా కామాక్షి అయితే డబ్బులు పోయినాయి, అవి కూడా మీనానే తీసింది అని చెప్పని ప్రభావతి అనుకుంటుంది. కానీ మీనా అలాంటిది కాదు, తను మంచిది, ఈ డబ్బులు తను తీసుండదు. అంతకుముందే రోహిణి ఫ్రెండ్ విద్య ఇద్దరు వచ్చారు, వాళ్ళు ఏమైనా తీసుంటారని చెప్పని ఇంకా కామాక్షి అయితే ఈ ప్రభావతి అటుపోయి ఇటుపోయి మళ్ళీ ఆ 2 లక్షలు నన్ను ఎక్కడ కట్టమంటుందో అని చెప్పి అన్నట్టుగా ఇంకా కామాక్షి భయపడుతూ ఉంటుంది. ఈ లోపలైతే కామాక్షి భర్త అయితే వచ్చిన తర్వాత జరిగింది మొత్తం తనతో చెప్పేస్తుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత నేను అయినా నా ఇంట్లో సీసీ కెమెరా పెట్టున్నాను, ఈ డబ్బులు ఎవరు తీశారో నేను చెప్పేస్తాను అని చెప్పని తనైతే ఒక విషయం చెప్తాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంకా మొత్తం నిజం బయటపడిపోతుంది. ఇంకా ఆ డబ్బులు తీసింది ఎవరు అంటే ఇంకా రోహిణి ఫ్రెండు విద్య తీస్తుంది. అది పక్కా వీడియోతో సహా ఇంకా కామాక్షికి తెలిసిపోతుంది. ఇంకా ఆ విషయం అయితే ఇప్పుడు కానీ వదినికి చెప్పాము అంటే నేను కొంచెం బయటపడవచ్చు. ఆ మీనాని ముందే ఆ మీనా మీద గొడవ చేసింది, ఆ మీనా ఎక్కడికో వెళ్ళింది, ఇప్పుడు ఏందో కిడ్నాప్ అయ్యింది అని అంటున్నారు. మీనా నన్న క్షేమంగా బయటకు రావాలి, తన మీద పడ్డ ఈ నింద తొలగిపోవాలి, అసలు దొంగ ఎవరో చెప్పేసేయాలని చెప్పి అన్నట్టుగా ఇంకా కామాక్షి అయితే ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ప్రభావతి నీతో మాట్లాడాలి అంటే నీ పక్కన ఎవరున్నా ఉన్నారా అంటే నా పక్కన ఎవరు లేరు చెప్పు అని ప్రభావతి అంటుంది. ఇంకా అలా అనిన తర్వాత అసలు 2 లక్షలు తీసింది మీనా కాదు, నీ పెద్ద కోడలు, నీ కోడలు రోహిణి వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా విద్య, ఆ అమ్మాయి తీసింది అని చెప్పనని తనైతే అంటుంది. అయినా విద్యకి ఆ రోజు మనం డబ్బులు పెట్టింది రోహిణి నువ్వు నేను ఉన్నప్పుడే కదా, విద్యకి ఎలా తెలిసింది అంటే ఏమో ఒకవేళ రోహిణి ఏమన్నా చెప్పిందేమో అన్నట్టుగా ఇంకా ఆలోచిస్తుంది. ఇంకా ప్రభావతికి అయితే ఇంకా రోహిణి మీద చాలా కోపం వచ్చి ఒక పక్క మనోజ్ గాడు నన్ను నాశనం చేస్తున్నాడు, ఇప్పుడు ఈ పిల్ల తయారైంది, అయినా మీన ఏ తప్పు చేయకపోయినా ఒక్కసారిగా ఒక ఆడపిల్ల మీద ఇంత నింద మోపాను అంటే నాకే బాధేస్తుంది. ఇప్పుడు తను కూడా కనిపించట్లేదు, అయినా ఇప్పుడు ఆ బాలుకు తెలిసింది అంటే మీన కిడ్నాప్ అయిన దానికి నేనే సంబంధం అని చెప్పని ఇంక నన్ను ఇంట్లో కూడా ఉండనివ్వకుండా తరిమేస్తారు అని ఇంక రోహిణి గదిలోకి అయితే వెళ్ళి ఇంకా కామాక్షికి కూడా చెప్తుంది. నువ్వు ఎవరితో ఈ విషయం చెప్పొద్దు, ముఖ్యంగా ఆ బాలుకి మీనాకైతే అసలు తెలియనివ్వద్దు అన్నట్టుగా చెప్పేటప్పటికి నువ్వు చెప్పడం నేను ఎప్పుడన్నా వినకపోయానా ప్రభావతి? ఇంకా అలా చెప్పేసి ఇంక ప్రభావతి అయితే ఇంక రోహిణి మీద చాలా కోపంతో అక్కడికి వెళ్తుంది రూమ్ దగ్గరికి. ఇంక రూమ్ తట్టి మనోజ్ ఉన్నాడా అంటే లేడత్తయ్య మీరు రండి అని చెప్పని అంటుంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ప్రభావతి అయితే డోర్ లాక్కేసి ఇంకా రోహిణి గొంతు పట్టుకుని నువ్వు ఇలాంటి తప్పులు చేస్తావని చెప్పని అనుకోలేదు, ఏం చేసావా 2 లక్షలు అని అంటే ఏంటత్తయ్య ఇందాకేమో మీనాతో చేసింది అని చెప్పని ఉదయం అన్నారు, ఇప్పుడు మళ్ళీ నేను తీసానని చెప్పని అంటున్నారా అంటే నువ్వు వేషాల్లో నా దగ్గర వేయొద్దు, మొత్తం నిజం నాకు తెలిసిపోయింది అని చెప్పని అనగానే రోహిణికి అయితే చాలా భయమేస్తుంది. ఏంటి ఎలా తెలిసింది, విద్య ఏమైనా చెప్పేసిందా అన్నట్టుగా ఆలోచిస్తుంది. కానీ ఇంకా కామాక్షి వాళ్ళ భర్త అయితే మాత్రం తను చెప్పేటప్పటికీ ఇంకా మొత్తం నిజం బయటపడిపోయింది అని అనగానే అవునత్తయ్య నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను, ఆ ప్రాబ్లం కోసమే నేను ఇలా పనిచేశానని చెప్పనంటే ఇప్పుడు నేను మీనా మీద తప్పుడు తను దొంగతనం చేసిందని చెప్పని అన్నాను, ఇప్పుడు నేను ఎలా సర్ది చెప్పుకోవాలి, అయినా నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావా అంటే నువ్వు మొత్తం ఫ్రాడేనా అన్నట్టుగా ఇంక రోహిణి గురించి మొత్తం